మళ్ళీ ఇటు పాకిస్తాన్ ఇండియాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. దాడి చేయడానికి ఇప్పటికే ప్లాన్స్ రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ అనంతరం కూడా కనీసం బుద్ధి రానట్టుగా మనకి అర్థమవుతోంది. అయితే ఈసారి లష్కరే తోయిబాతో కలిసి కొత్త ప్లాన్స్ను రచిస్తోంది పాకిస్తాన్. మళ్ళీ బరి తెగిస్తోంది అని అనుకోవచ్చు. ఇండియాలో ఉగ్రదాడులకు స్కెచ్ వేస్తోంది ఈ దాయాది దేశం. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదుల సహకారంతో దీనికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పాక్ ఐఎస్ఐతో పీఓకేలో రహస్యంగా ఒక సమావేశాలను నిర్వహించినట్టుగా సమాచారం. ఇండియన్ ఆర్మీ, పొలిటికల్ లీడర్సే ఒక పెద్ద టార్గెట్ గా ఈ అటాక్ ఉండబోతున్నట్టుగా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. భారీ ఉగ్రదాడులకు పథక రచన చేసినట్టుగా అర్థమవుతోంది. ఈ సీక్రెట్ మీటింగ్ పై ఇంటెలిజెన్స్ కు ఒక పక్కా సమాచారం అందినట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే ఈసారి ఇటు సివిలియన్స్ పై కాకుండా డైరెక్ట్ గా ఇండియన్ ఆర్మీ అండ్ పొలిటికల్ లీడర్స్ పై గురిపెట్టినట్టుగా మనకి అర్థమవుతోంది. పాక్ ఐఎస్ఐతో ఇప్పటికే పీఓకేలో రహస్య భేటీను కూడా నిర్వహించుకున్నారు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదుల సహకారంతో ఇటు పాకిస్తాన్ గవర్నమెంట్ చేయబోతున్న ఈ చర్యను ఇటు భారత్ తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. 6 నెలల తర్వాత మళ్ళీ అదే తరహా కుట్రలకు ప్లాన్ చేస్తోంది. గతంలో మనం ఆపరేషన్ సింధూర్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఆ టైంలో ఇటు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర కాళ్లబేరానికి సిద్ధమైన పాకిస్తాన్ అప్పటికే ఇటు భారతదేశం ఏదైతే వార్ను ఇటు ఆపరేషన్ సింధూర్ను ప్రకటించిందో అనంతరం కూడా తమ దేశం చితికిపోతుంది అని అర్థమై ఇమీడియట్ గా కూడా ఇటు ఇంటర్నేషనల్లీ కూడా ఆయన ఈ మొత్తం ఇష్యూని లేవనెత్తడం, ఆ తర్వాత ట్రంప్ సహకారంతో ఇటు వార్ను ఆపే ప్రయత్నం చేయడం మనం నవాజుద్దీన్ ప్రీవియస్లీ చేసినవన్నీ కూడా చూస్తాం. కానీ కనీసము గతంలో ఏవైతే జరిగాయో వాటి నుంచి ఎటువంటి లెసన్స్ కూడా ఇటు పాకిస్తాన్ నేర్చుకున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. 6 నెలల తర్వాత మళ్ళీ అదే తరహాలో ఒక స్కెచ్ ను వేస్తోంది ఇటు పాకిస్తాన్. అయితే పీఓకే బార్డర్ లో ఇప్పటికే లష్కరే తోయిబా, ఐఎస్ఐ, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు వీళ్ళంతా కూడా సీక్రెట్ మీటింగ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. పొలిటికల్ పర్సన్స్ అట్ ద సేమ్ టైం ఆర్మీ ఆఫీసర్స్ ఒక పెద్ద టార్గెట్ గా ఈసారి దాడి చేయడానికి ఇటు పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది. అయితే దీనికి సంబంధించి ఒక పక్కా సమాచారం మన ఇంటెలిజెన్స్ కు అందింది. ఇప్పటి నుండే ఇటు మన బలగాలన్నీ కూడా సిద్ధంగా ఉంటున్నాయి. అండ్ ఆర్మీ గురించి మాట్లాడుకుంటే గతంలోనే ఇటు ఆర్మీ ఫోర్సెస్ లోకి కొత్త మెషినరీని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ప్రతి 6 నెలలకి ఒకసారి ఒక కొత్త మెషినరీను ఇంట్రొడ్యూస్ చేస్తామంటూ ఇప్పటికే ప్రధాని మోదీ చెప్పడం మనం చూసాము. అయితే ఇప్పటికే భారత్ తన ఆర్మీకు సంబంధించి అండ్ ఇటు ఆర్మీకు సహాయకరంగా ఉండే ప్రతి ఒక్క మెషినరీకు సంబంధించి కూడా ఇటు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒక్కొక్క కొత్త మెషినరీను అది కూడా స్వదేశంలో తయారైన మెషినరీను ఇటు లాంచ్ చేస్తూ కూడా భారత్ వస్తున్న ఈ క్రమంలో లాస్ట్ టైం మనం లాంచ్ చేసిన మిసైల్స్ ఏ ఒక్కటి కూడా కొంచెం కూడా గురి తప్పకుండా డైరెక్ట్ గా పాకిస్తాన్ స్థావరాలపై అటాక్ చేసిన సంగతులన్నీ కూడా గుర్తు పెట్టుకున్న నవాజుద్దీన్ అయినా మళ్ళీ ఇటువంటి ఒక చర్యకు పాల్పడటం ఏంటనేది ఇప్పుడు ఇంటర్నేషనల్లీ కూడా ఒక ప్రశ్న వస్తోంది. ఎందుకంటే ప్రీవియస్ టైం డైరెక్ట్ గా ఎదుర్కోలేని పాకిస్తాన్ ప్రభుత్వం ఇటు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సహాయం కోరిన విషయం మనం అందరం గుర్తు చేసుకోవాలి. అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సహాయ సహకారాలతో ఇటు ఇండియన్ ఆర్మీతో మాట్లాడి ఇండియన్ గవర్నమెంట్ తో మాట్లాడి వార్ను ఆపివేసిన సంగతి మనందరికీ గుర్తు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ జరిగిన వాటి నుండి కనీసం బుద్ధి తెచ్చుకోకుండా ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే తరహాలో ఒక అటాక్ ను ప్లాన్ చేస్తోంది ఇటు పాకిస్తాన్. అయితే 6 నెలల తర్వాత అదే తరహాలో సేమ్ అటాక్ ను ప్లాన్ చేయటం ఇంటర్నేషనల్లీ క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. పీఓకే కేంద్రంగా ఇప్పటికే పన్నాగాలు పండుతున్నట్టుగా మనకి అర్థమవుతోంది. పీఓకేను స్వాధీనం చేసుకునే టైం వచ్చినట్టుగా ఇటు పాకిస్తాన్ భావిస్తున్నట్టుగా అర్థమవుతోంది. మరి మళ్ళీ ఇటు పాక్ తోక జాడిస్తే మన నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకంటే ఆల్రెడీ పీఓకే ఇటు పాకిస్తాన్ ఆధీనంలో ఉంది కాబట్టి పీఓకేను ఈసారి ఒకవేళ గనక వార్ ముదిరితే ఈ పీఓకేను భారతదేశంలో విలీనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈసారి వార్ తో ఖచ్చితంగా పీఓకే భారత ఒడిలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి పాకిస్తాన్ వెనకడుగు వేస్తుందా లేకపోతే ఇలానే ఇటువంటి దేనికి పనికిరాని ప్లాన్స్ రచిస్తూ కూడా ముందుకు వెళ్తుందా అనేది వేచి
వేచి చూడాలి. 6 నెలల తర్వాత మళ్ళీ అదే తరహాలో ఒక ప్లాన్ వేయటం, ఆపరేషన్ సింధూర్ తో చతికిల పడిపోయినా మళ్ళీ సేమ్ ప్లాన్ తో ముందుకు వెళ్ళాలి అంటూ కూడా భావించడం పిచ్చుక మీద ఇటు ఏమైతే చేస్తున్నారో ఇటు ఆల్రెడీ లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ మనకి క్లియర్ గా అర్థమైంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఇటు భారతదేశం పాకిస్తాన్ ను క్లియర్ గా కొద్ది రోజుల్లోనే కాళ్ల బేరానికి తెచ్చిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అయినా కూడా మళ్ళీ పాకిస్తాన్ ఎటువంటి లెసన్ నేర్చుకోకుండా సేమ్ అదే తరహాలో అదే ద్రోణిలో వ్యవహరించడం మనం చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి సంబంధించి ఇటు ఇంటర్నేషనల్ మీడియా కానీ లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారో కూడా వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ప్రీవియస్ టైం ఆర్ఎల్స్ ప్రతిసారి కూడా వార్స్ ని ఆపే ప్రయత్నం తాను చేస్తున్నా అంటూ కూడా చెప్పుకునే ట్రంప్ ఇటు ఇండియా పాకిస్తాన్ వార్ ను తానే ఆపించేశారు అంటూ కూడా ఆయన మాట్లాడడం మనం చూసాము. అండ్ ట్రంప్ ఇటు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరు కూడా క్లోజ్ అన్న విషయాలు మనకి ఇటు ఆపరేషన్ సింధూర్ టైంలో చాలా క్లారిటీ కూడా వచ్చింది. ఇటు ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించిన కొన్ని బిజినెసెస్ ఇన్వెస్ట్మెంట్ ఇటు డైరెక్ట్ గా కూడా అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికాకు లాభపడే విధంగా ఉన్నట్టు కూడా మనకి అప్పట్లో సమాచారం అందింది. మరి ప్రెసెంట్ ఇటు పాకిస్తాన్ చేయబోతున్న ఈ కుట్రకి సంబంధించి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అసలు ఎలా స్పందిస్తారు, అట్ ద సేమ్ టైం ఇటు ఇప్పటికైనా ఏవైతే ప్లాన్స్ ఇటు పాకిస్తాన్ వేస్తుందో దాని గురించి మళ్ళీ ఆలోచించి వెనకడుగు వేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా వేచి చూడాలి. అయితే ప్రెసెంట్ మనకి ఈ సీక్రెట్ మీటింగ్ కు సంబంధించి ఇంటెలిజెన్స్ కు వచ్చిన ఆ సమాచారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఒక పక్కా సమాచారం అందినట్టుగా తెలుస్తోంది ఇంటెలిజెన్స్ కు డైరెక్ట్ గా ఇటు పొలిటికల్ పర్సన్స్ అండ్ ఆర్మీ ఆఫీసర్స్ టార్గెట్ గా నెక్స్ట్ దాడి చేయబోతున్నట్టుగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఇటు అఫీషియల్స్ ఏమంటున్నారు, అక్కడ అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ మరోసారి బరితెగించేందుకు ప్రయత్నిస్తుంది. ఇండియాలో ఉగ్రదాడులకు మరోసారి స్విచ్ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే లష్కర్-ఏ తోయిబా అలాగే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పాక్ ఐఎస్ఐతో పీఓకేలో రహస్యంగా సమావేశమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇండియన్ ఆర్మీ అలాగే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారికి టార్గెట్ గా ఈ భారీ ఉగ్రదాడులకు వ్యూహరచన చేసినట్లుగా దానికి లష్కర్-ఏ తోయిబా, జైషే మహమ్మద్ అలాగే ఐఎస్ఐతో పీఓకేలో రహస్య సమావేశం జరిగింది అనేది కూడా ప్రాథమికంగా సమాచారం అయితే అందుతోంది. అయితే ఈ సీక్రెట్ మీటింగ్ పై ఇంటెలిజెన్స్ కు పక్కా సమాచారం ఉంది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ బుద్ధి అనేది మారకుండా భారత్ పై ఏదో ఒక విధంగా ప్రతీకార దాడి చేయాలనే యోచనలో మొదటి నుంచి ఉంది. ఈ నేపథ్యంలోనే దొంగతిప్పు తీయాలనే నేపథ్యంలోనే వారు వెనుక నుండి ఇప్పటికే అనేక సార్లు జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ఇంకా వారికి సంబంధించిన జైషే మహమ్మద్ కానీ లష్కర్ తోయిబాకు సంబంధించి అడవుల్లో నక్కి ఉన్నారు. వారిని పట్టుని ఎంతమందిని హతమార్చినప్పటికీ ఇంకా యుగ మార్గం ద్వారా వారు స్థానికుల సహకారంతో జమ్మూ కాశ్మీర్ అడవుల్లోనే తలదాచుకుంటూ ఉన్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా వారి బుద్ధి అనేది మారలేదు. 6 నెలల తర్వాత మళ్ళీ అదే తరహాలో కుట్రలకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 22వ తేదీన బైసర వ్యాలీలో కాల్పుల ఘటన చోటు చేసుకుని దాంట్లో భారతీయులు 26 మంది చనిపోయారు. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ కు సంబంధించిన అనేక ఉగ్ర స్థావరాలు మొత్తం 22 ఉగ్ర స్థావరాలు గుర్తించి దానిలో 9 ఉగ్ర స్థావరాలను మొత్తుపెట్టింది. మిగతా ఉగ్ర స్థావరాలు కనుక మళ్ళా పాకిస్తాన్ దాడులు చేస్తే దాని యుద్ధంలో భావించి ప్రతిదాడి చేస్తామంటూ నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి అలాగే త్రివిధ దళాల అధిపతులు పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా వారు ఏదో ఒక విధంగా భారత్ పై అనేది వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా సంబంధించిన కీలక నేతలతో సమావేశం జరిగినట్లు కూడా తెలుస్తుంది. పీఓకే కేంద్రంగా పన్నాగాలు పన్నుతున్నారు. పీఓకేని స్వాధీనం చేసుకునే టైం వచ్చిందా అనే విధంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ పాక్ తోక జాడిస్తే నెక్స్ట్ భారత్ ప్లాన్ ఏంటి అనేది కూడా అంటే నెక్స్ట్ ప్లాన్ గతంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు పీఓకు సంబంధించి. అది భారత్ 20% స్వాధీనం చేస్తాము, ఎంత దూరం వెళ్తాం, ఎంతమంది అడ్డు వచ్చినా సరే వారిని ఎంత మారుస్తామంటే కూడా పాకిస్తాన్ ను ఉద్దేశించి పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద సంస్థలు లష్కర్-ఏ తోయిబా కానీ, ఐఎస్ఐ అలాగే జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలను ఉద్దేశించి గతంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో భారత భూభాగంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో పీఓకేను కలుపుకుంటాము, అది అక్కడున్న ఉగ్రవాద స్థావరాలను మట్టు పెడతామంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయానికి ముందు కూడా దానికి ముందు ఎప్పుడైతే బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22వ తేదీన
పెహల్గామ్ లో దాడి చేశారో దానికి ముందు కూడా ఉగ్రదాడులు అనేవి తరచుగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో దాని పిఓకే భారత్ భూభాగమే, దాన్ని ఎప్పటికైనా మేము స్వాధీనం చేసుకుంటాము అనేది కేంద్ర హోంమంత్రి గతంలోనే పాకిస్తాన్ కు ఇండైరెక్ట్ గా ఆదేశాలు అంటే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ ఘోర ఓటమి పాలయ్యి అనేక విధాలుగా నష్టపోయి పాకిస్తాన్ కు సంబంధించిన ఆర్మీ అలాగే ఇటు ఉగ్రవాద స్థావరాలను కూడా కోల్పోయింది. ఆ ఉగ్రవాదుల లీడర్లు కీలక లీడర్లందరూ కూడా ఈ దేశంలోనే ఏదో ఒక విధంగా భారత్ పైన ప్రతీకార దాడి చేయాలి, ప్రతీకారం తీర్చుకోవాలనేది కూడా వారు చూస్తున్నారు. దాంతో పాటు ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ సింధూర్ సంబంధించి కానీ మరోవైపు అనేక వ్యాపార లావాదేవీలు ట్రేడింగ్ కి సంబంధించి కానీ మొత్తం ఎగుమతులకు సంబంధించి కానీ ఎక్కడి నుంచి భారత్ నుంచి పాకిస్తాన్ కి వెళ్లే ఏ వ్యాపార వస్తువులు కానీ ఇక్కడి బ్యాన్ అనేది భారత ప్రభుత్వం నిర్ణయించుకుని దానిలో భాగంగా భారత్ నుంచి ఎటువంటి వస్తువులు కూడా పాకిస్తాన్ కి వెళ్లకుండా నిషేధం విధించారు. మరో పక్కన పంజాబ్ పాకిస్తాన్ కు భారత్ కు మధ్యలో వాఘా బోర్డర్ ఉంటుంది. పంజాబ్ అలాగే అటు పాకిస్తాన్ రెండు కూడా అక్కడి నుంచి గోధుమలు ఏవైతే ఎక్కువగా వరకు సరఫరా ఉంటే దాన్ని కూడా కంప్లీట్ గా బ్యాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే వారికి ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అక్కడ కనీసం తినడానికి త్రాగడానికి నీరు కూడా ఖరీదైన మారిపోయాయి. అంటే అక్కడ కనీసం 1 కేజీ బియ్యం కొనాలన్నా 250 చికెన్ కూడా 700, అది పెట్రోల్ కూడా 270 నుంచి 280 రూపాయలు. ఇలా నిత్యావసర ధరలను కూడా భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం పైన ప్రజలు వ్యతిరేకత అనేది కూడా ఎక్కువైంది. నీటి వివాదం కూడా గత కొన్ని రోజులుగా కొనసాగుతుంది. మరొకటి భారత్ కయ్యానికి కాలు అవుతుంది, కానీ అంతర్యుద్ధాన్ని కూడా అక్కడ ఎదుర్కొంటోంది. తెహరీక్ తాలిబాన్లు, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేసింది. పాకిస్తాన్ సైనికులకు చాలా నష్టం జరుగుతుంది. అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు అనేక మంది ఈ ఊరి దాడులు కూడా మృతి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ తను మాత్రం ఎటువంటి బుద్ధి మార్చుకోకుండా ఏదో విధంగా ఎదుటివారిని దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే భారత్ పై గతంలో ఏప్రిల్లో ఏదైతే దాడి చేసిందో బైసరన్ వ్యాలీలో సేమ్ అటువంటి దాడికి వారు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా అంటే ప్రతీకార దాడి, అంటే ఓటమి తర్వాత ఓటమి. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ చేతిలో ఘోరముగా విఫలమైంది. మరోవైపు ఇటీవల జరిగిన మ్యాచెస్ లో కూడా క్రికెట్ లో కూడా పాకిస్తాన్ పై ఉమెన్స్ వరల్డ్ కప్ లో కూడా పాకిస్తాన్ అటు మ్యాచ్లు జరిగిన సందర్భంలో కూడా ఉమెన్స్ టీం కూడా పాకిస్తాన్ పై విజయం సాధించింది. ఇలా ప్రతి ఒక్క దానిలో ఓటమి చదువు చూసిన నేపథ్యంలోనే ఆ ఓటమిని వారు చేసే పనుల వల్ల వారు అనేక నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు. దానిలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ పైన ఏదో ఒక విధంగా దాడి చేయాలి. ఇటు సొంత దేశంలో ఉన్న తాలిబాన్లు ఎగ్రెసివ్ గా మారారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలంటే వారు కూడా గత దశాబ్ద కాలంగా కూడా వారు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అంటే ముప్పిటి దాడిని పాకిస్తాన్ ఎదుర్కొంటుంది, కానీ ఎక్కడ కూడా వారు వెనుకడుగు వేయకుండా ఏదో విధంగా దాడి చేయాలి అనేది ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఎక్కడ కూడా సఫలీకృతం కావడం లేదు, విఫలమవుతూ ఉన్నాయి. మరోవైపు అమెరికాతో కొంత సత్సంబంధాలు ఇండైరెక్ట్ గా అంతర్గతంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ట్రంప్ తో పలుమార్లు భేటీ కావడం, అంటే ఫోన్ లో సంభాషించడం కానీ తర్వాత షహబాజ్ షరీఫ్ అలాగే ఆసిఫ్ మునీర్ కూడా అమెరికా వెళ్ళి వారితో భేటీ కావడం, ఇవన్నీ కూడా అమెరికా కొంత సపోర్ట్ చేస్తుందని కూడా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. మరోవైపు ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడం కానీ పాకిస్తాన్ కి సంబంధించిన అనేక ధ్వంసమైన నేపథ్యంలో అప్పుడు కూడా మధ్యవర్తిత్వం వహించే విధంగా కూడా వారు సంప్రదింపులు జరిపారు అనేది కొంత ప్రచారం జరిగినప్పటికీ భారత్ ఖండించేది. కానీ ఇప్పుడు చూసుకుంటే కానీ మళ్ళీ గతంలో ఏదైతే దాడులు జరిగాయో అదే తరహాలో చేయాలనే ప్రయత్నం చేసి కూడా గమనాయి. ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన సమయంలో మళ్ళీ కనుక ఉగ్రదాడులకు పాల్పడితే దాన్ని యుద్ధంగా భావించి ప్రతి దాడి అనేది ఈసారి ఊహకందని విధంగా మేము దాడి చేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలను గుర్తించారు. దానిలో 9 స్థావరాలను ధ్వంసం చేశారు. మిగిలిన స్థావరాలు కూడా భవిష్యత్తులో తోక దాడిస్తే మాత్రం మా దాడులు భీకరంగా ఉంటాయంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వారికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజెంట్ మాత్రం ఈ పిఓకేలో పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలు ఇటు భారత ఆర్మీ పొలిటికల్ లీడర్లను టార్గెట్ గా దాడులకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఫర్దర్ గా భారత్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందని కూడా వేచి చూడాల్సింది. ఎస్, థ్యాంక్ యూ శివ. సో ఎస్, మొత్తానికి ఇటు భారత్ పై పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక పక్కా సమాచారం ఇటు ఇంటెలిజెన్స్ ఫోర్సెస్కు అందినట్టుగా తెలుస్తోంది. గతంలో ఇటు
ఆపరేషన్ సింధూర్ టైంలో డైరెక్ట్గా షెబాజ్ షరీఫ్ ఇటు అమెరికన్ ప్రెసిడెంట్తో మాట్లాడడం అనంతరం కూడా కాళ్ళబేరానికి రావటం మనం చూసాము. 6 నెలలు తిరగకుండానే మళ్ళీ సేమ్ అదే తరహాలో ఇటు ప్లాన్ చేసే విధంగా కూడా పాకిస్తాన్ ముందడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటు ఇండియన్ ఆర్మీ ఏ దాడి చేసినా కూడా ఆ దాడులన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది.